మిగతా ఆర్టిస్టులు కూడా రెడీగా ఉన్నారు. సో అలాగే గాలాయిగూడెం గ్రామంలో చేసినటువంటి శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి అంటే పేరంటాలమ్మ అమ్మవార్ల 67వ వార్షికోత్సవాల్లో భాగంగా మా ఊరికి దగ్గరే కదా అని చెప్పి వెళ్ళామండి తిరునాళ్ళకి. సరే మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి వీడియో తీశాను. ఇక్కడ జబర్దస్త్ వాళ్ళు వచ్చారండి స్కిట్ చేయడానికి, అలాగే పాటలు కూడా పాడారు. ఎక్కువైతే చిరంజీవి అను పవన్ కళ్యాణ్ పాటలు అయితే బాగా పాడారండి. జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, ఇంప్లిమెంట్కి స్కిట్ ఒకటే చేశారు. కానీ స్కిట్ అయితే అంత నచ్చలేదు నాకు, నవ్వు అయితే రాలేదు. జబర్దస్త్ వాళ్ళ స్కిట్స్ ఇంతకు ముందు బాగుండే కానీ ఇప్పుడు అంత జోక్స్ ఏమి ఉండట్లేదండి, నాకు నచ్చదు. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. చూడండి ఈ బుడ్డోడిని నేను వీడియో తీస్తున్నాను రా అంటే వాళ్ళ అమ్మకి అది ఇచ్చేసి ఎంత చక్కగా ఫోన్ చేస్తున్నాడో చూడండి. నాకు వాళ్ళ అమ్మని చూస్తే చాలా కోపం వచ్చిందండి. ఇంత చిన్న పిల్లల్ని వాళ్ళని బడికి పంపించుకోకుండా ఇలాగ వేసి అడుక్కోమని చూపిస్తున్నారు. వీళ్ళే కదండి చాలామంది అలా పొజిషన్లో ఉన్నవాళ్ళు చక్కగా పిల్లల్ని చదివించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదండి. పిల్లలు చాలామంది తిరునాళ్ళకి వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం కొనుక్కునేది అయితే జీళ్ళండి. జీళ్ళు చూడండి ఎంత బాగా చేస్తున్నారో, కానీ టేస్ట్ అయితే అస్సలు లేవండి. ఇవి కాస్ట్ వచ్చి పావు కేజీ 50 రూపీస్ అన్నాడు, తీసుకున్నాం కానీ తినలేకపోయాము. స్వీట్గానే ఉన్నాయి కానీ అసలు జీడి టేస్టే అనిపించలేదు నాకైతే. ఇంకా ఇలా నడుచుకుంటా షాపింగ్ చేసుకుంటా అవన్నీ చూసుకుంటా ఉన్నామండి. ఐస్ క్రీమ్ అయితే ఒకటైతే కొంచెం టేస్ట్ అనిపించింది, అది కూడా కొంచెం ఏదో ప్లాస్టిక్ వాసన వచ్చినట్టు అనిపించింది. షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదండి, బయట కాస్ట్ అలాగే ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఇగో చూడండి బంగాళదుంప చిప్స్ అంట ఇలా తయారు చేశారు. తిందాం కదా అని చూస్తే ఆ ఆయిల్ చూడంగానే అసలు తినాలనిపించలేదు. చూడండి ఇంకొక బొడ్డోడు ఇక్కడ ఇలాగ చాలామంది ఉన్నారండి, దాదాపు 50 మంది పిల్లల దాకా అలాగే వేషాలు వేసుకొని తిరిగారండి. ఇదైతే గోరింటాకు అడిగాను పెట్టించుకున్నాను. ఒక హ్యాండ్కి వచ్చి 20 రూపీస్ అన్నారు. మళ్ళీ సెకండ్ డే వెళ్ళామండి. సెకండ్ డే వచ్చి వరుణ్ తేజ్ వస్తున్నాడంటే వెళ్ళాం చూడటానికి. అప్పుడైతే చంటి అను తాగుబోతు రమేష్ గారు వచ్చారనమాట. వాళ్ళు కొద్దిగా స్కిట్ అయితే చేశారు. నాకైతే తాగుబోతు రమేష్ గారు కొద్దిగా ప్యారడీ సాంగ్ పాడారు, అదొకటి నచ్చింది అంతే. మేము వెళ్ళేసరికి వరుణ్ తేజ్ గారు వచ్చి వెళ్ళిపోయారండి. మేము బండి పార్క్ చేసేటప్పటికి తను హాయ్ చెప్పడమైంది, బాయ్ చెప్పడమైంది, కొంచెం సినిమా గురించి ఏదో చెప్పారు అంతవరకే.